హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనం నడుము నొప్పి గురించి మాట్లాడుకుందాం. ప్రతి నడుము నొప్పి సయాటికా కాదనమాట. నడుము నొప్పి రాగానే చాలామంది ఏంటంటే సయాటికానేమో లేదంటే మాకు డిస్కులు అరిగిపోయాయేమో అని చాలా భయపడుతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. నొప్పిలో మోస్ట్ కామన్గా వచ్చే 3 కండిషన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ డిస్క్ బల్జ్. అసలు డిస్క్ బల్జ్ అంటే ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఇది మన స్పైన్ అన్నమాట. ఈ స్పైన్ మధ్యలో ఇక్కడ జెల్లీ లాగా మెత్తని ఒక పదార్థం ఉంటుంది. డిస్క్ అనేది పక్కకి రావడం వల్ల పక్కనున్న నరాల మీద అనేది ఒత్తిడి జరుగుతుంది. సో ఆ ఒత్తిడి జరిగి పెయిన్ అంటే గుచ్చినట్టు పెయిన్ రావడం, లేదంటే కిందకి కాలు వరకు జాలు రావడం అనేది జరుగుతుంది. దీన్నే డిస్క్ బల్జ్ అంటారు. ఓకేనా? ఈ డిస్క్ బల్జ్ ఎవరిలో ఎక్కువ వస్తుందంటే ఎక్కువసేపు గంటలు కూర్చున్న వాళ్ళలో, లేదంటే ముందుకు వంగి వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళలో, లేదంటే సడన్గా టర్న్ అవుతారు కదా, ట్విస్ట్ అవుతుంటారు కదా వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. డిస్క్ బల్జ్ అనేది మోస్ట్ కామన్గా 20 నుంచి 25% మందిలో 30 నుంచి 50 వయసు లోపు వాళ్ళలో ఎక్కువగా చూస్తాం.